ఆనంద భైరవి, రీ ఎంట్రీ ఇచ్చిన నన్ను మరొకసారి నువ్వు బయటికి పంపించలేవు. ఆ కాలి ఎముక విరుచుకోవటం కాదు, కొన ప్రాణం మిగులున్నా ఉన్న శక్తితోనే ఈ ఇంటి పునాదుల్ని కదిపేస్తాను. ఇన్ని రోజులు బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే తెలియలేదు, కానీ ఒంటి మీద వేసుకునేంత ఈజీ కాదు నానేసి ఉతకడం. ఏంటి మేడం గారికి పులుసు కారిపోయినట్టుంది? మంచి పనులు చేయడం కొత్త కదా, కొంచెం కష్టంగానే ఉంటుందిలే. ఇలా చేస్తూ చేస్తూ పోతేనే కొంతకాలానికి అలవాటు అవుతుంది. ఈ పనులేవి అలవాటు చేసుకునే కర్మేమి నాకు పట్టలేదు శరణ్య. ఇంట్లో వాళ్ళ ముందు ఇప్పుడే ఎందుకులే నోరు విప్పడం అని నా ప్రెగ్నెన్సీని బయట పెట్టలేదు. అంతేకాని నువ్వు చెప్పిన పనులల్లా పిచ్చి పులిహోరలాగా చేసేయాలని కాదు. నీ ఇంటెన్షన్తో నాకేంటి బుజ్జి పని? ఇక్కడ ఉన్నంత కాలం నీ నరానికి నరకం చూపించడమే నా మేజర్ కాన్సెప్ట్. ఇవాళకి ఉతుకుడు ప్రోగ్రాం అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రాంకి సిద్ధంగా ఉండు. ఈసారి వాయింపుడు మామూలుగా ఉండదు, కోసి కొత్త అవకాయ పెట్టుకోవడమే. ఏంటి సమీరా, ఏంటి చూస్తున్నావు? ఈ బట్టల్ని ఆరేయటానికి దండం సరిపోతుందా లేదానా? అవును, ఏంటి ఉత్తమ ఇల్లాలవ్వటానికి ప్రాక్టీస్ మొదలు పెట్టావంట? అది నన్ను ఇరికించేసింది అనన్య. ఇంట్లో వాళ్ళ ముందు కావాలని ఇరికించేసి బట్టలని ఉతికించేసింది నాతో. సమీరా, శరణ్య నీతో చేసేసి నువ్వే ఇంటి కోడలైపోవాలని ప్లాన్ చేసి ఇక్కడికొచ్చినట్టు లేదు. శరణ్య చేతిలో అమ్మోరికి బలైపోయినట్టు ఈ ఇంటికి బలైపోవడానికి వచ్చినట్టుంది. నేను నా మొగుడితో కాపురానికి దూరమైపోయినా నా కన్నింగ్తనంతో కనీసం ఈ ఇంటి కోడలైనా అయ్యాను. ఇదిగో ఈ లైసెన్స్ బిల్ల ఉంచుకున్నందుకే అయ్యాను. కానీ నీ మొహాన ముష్టి రూపాయి బిల్ల కూడా పడేలలేదే. అనన్య, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు. నేనేంటో చూపిస్తాను. ఈ కసి నీలో నాలో ఎంతున్నా అక్కడ వాళ్ళ మీద చూపించడానికి పవర్ సరిపోవట్లేదు, టైం కలిసి రావట్లేదు. ఏది కలిసొచ్చినా కలిసి రాకపోయినా దర్శన్ నా కోసం నడిచి రావాలి. 7 అడుగులు నాతో నడిచి రావాల్సిందే. దేవాకి ఖచ్చితంగా నా మీద ఇష్టం ఏర్పడుతుందని నాకు తెలుస్తోంది. ఇవాళ దేవాతో మా పెళ్లి విషయం కన్ఫర్మ్ చేయాలి. వీలైతే వాళ్ళ పెద్దవాళ్లతో కూడా మాట్లాడమని చెప్పాలి. అయినా ఇప్పుడు వాళ్ళింటికే కదా వెళ్తున్నా, ఇంట్లో వాళ్ళని పరిచయం చేసుకుంటాను. ఇలా నాకు నేనుగా అడ్వాన్స్ అయితే గాని మ్యాటర్ ముందుకు పోదు. రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నారేంటి? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? ఓసే చెత్త మొహందానా, కళ్ళు కనపడట్లేదు నీకు? బంగారు లాంటి చీరను పాడు చేసాం.
ఓసై ఎక్కడ కళ్ళు పెట్టుకొని నడుపుతున్నావే? రోడ్డు మీద మనుషులు వెళ్తుంటే కళ్ళు కనిపించావు నీకు? బురద మీద పడేలా చేసి బంగారం లాంటి చీర పాడు చేసావు. పానికి మాలిందానా? ఏయ్, ఆ? గుడ్ల మందలాగా దారికి అడ్డంగా నడుస్తూ ఉంటే మీరు అడ్డు తప్పుకునే వరకు కారు ఆపుకొని పక్కన భజన చేస్తూ కూర్చోవాలా? అయినా తొక్కలో చీర మీద కొంచెం బురద చిట్లిందని ఓ ఎగురుతున్నావు. అసలైతే మొహం మీద పడాల్సింది బురద. ఎంత పొగరే నీకు? బురద మీద పడేలా కారు నడిపించిందే కాక నోటికొచ్చినట్టు పేల్తున్నావా? నీలా నోరేసుకుని రోడ్డు మీద పడిపోయే వాళ్ళని చూసి పొగరుతో పేలక భయపడి పారిపోవాలా? అయినా ఈ రోడ్డేసింది మీలాగా వాక్ సెన్స్ లేకుండా నడిచే వాళ్ళ కోసం కాదు. మరి నీలాగా కామన్ సెన్స్ లేకుండా కారు నడిపే వాళ్ళ కోసమా వేసింది రోడ్డు? నాకు కామన్ సెన్స్ లేదంటావా? అవును, నీకసలు కామన్ సెన్సే లేదు. ఇదిగో నీ వల్ల నా చీర మీద బురద పడింది. దీన్ని నువ్వే కడగాలి. ఏంటి? హ, ఈ ముష్టి చీర నేను ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. అలాంటిది దాని మీద పడ్డ బురద నేను కడగాల? కామెడీ చేస్తున్నావా? ఏంటే నాది ముష్టి చీర? ఒసేయ్, ఈ చీర నా కొడుకు వాడి మొదటి సంపాదనతో కొనిచ్చింది. అదేనే దీని విలువ. హ్మ్. అమ్మ బాబు అడ్డంగా సంపాదించుకొని పెడితే దాంతో జల్సాలు చేస్తూ తిరిగే నీకెలా తెలుస్తుంది ఈ చీర విలువ? అబ్బో, నీ కొడుకు సంపాదించిన దాంతో కొన్న చీర నువ్వు కట్టుకోవచ్చు గాని మా పేరెంట్స్ సంపాదించిన కార్లు నేను తిరగొద్దా? నీలాంటి చీప్ ఫెలోస్ కి మాలాగా డబ్బున్న వాళ్ళంటే కుళ్ళు మంట. అందుకే ఇలా రోడ్డు మీద పడిపోయి అడ్డదిడ్డంగా మా మీద అరుస్తున్నావు. అయినా నీతో నేను డిస్కస్ చేయడం ఏంటి? ఎలా? ఏయ్ ఆగవే, ఈ బురద కడిగి వెళ్ళు. ఏంటి బురద కడిగేసెల్లాలా? కడుగుతాను. ఎలా ఉంది? బాగా క్లీన్ చేశానా?